హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయస్నెస్ ఛానల్. నేను ఇవాళ గోబీ 65 చేస్తున్నాను. ముందుగా కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు పోవటానికి వాటిని వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు ఉడకపెట్టాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. వీటితో మనం కావాలంటే గోబీ మంచూరియా కూడా చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా ఉడకపెట్టేసిన కాలీఫ్లవర్లో మనం నీళ్ళన్నీ తీసేసి ముందుగా ఒక గుప్పెడు శనగపిండి వేస్తున్నానండి. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ టేస్ట్ బాగా రాదు. ఒక గుప్పెడు శనగపిండి వేసిన తర్వాత అందులో నేను 2 గుప్పెళ్ళు బియ్యం పిండి వేస్తున్నానండి. అండ్ ఆప్షనల్గా మైదా కూడా వేసుకోవచ్చు ఒక గుప్పెడు, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఈ ఉడకబెట్టిన కాలీఫ్లవర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి ఎక్కువ వేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత దానిలో సాల్ట్, కొద్దిగా సోడా, కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇందులోనే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం పిండి ఎక్కువ వేస్తే మనకి గోబీ 65 వేసిన తర్వాత పిండి టేస్ట్ వస్తుంది. అదే తక్కువగా వేస్తే ఓన్లీ కాలీఫ్లవర్ టేస్ట్ వస్తుంది. మనం బ్యాలెన్స్డ్గా వేస్తేనే టేస్ట్ కరెక్ట్గా వస్తుందండి. ఈ కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వేడెక్కిన ఆయిల్లో వేసేసుకోవడమేనండి. ఇది కరెక్ట్ కంపోజిషన్లో పిండి కలిపితేనే చాలా బాగుంటాయండి. ఇదేనండి గోబీ 65 రెసిపీ. మీరు కావాలంటే వీటినే గోబీ మంచూరియా కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయ, స్ప్రింగ్ ఆనియన్స్, సాసులు, టమాటో సాస్, సోయా సాస్ వేసుకుని చేసుకుంటే మనకు మంచూరియా కూడా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్స్లో చెప్పండి. బాయ్.